ఈ దినమున ప్రభువు నీతో సెలవిస్తున్న మాట. మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. నేస్తమా, నిజముగా మనందరం కూడా దేవుని ఆరాధిస్తూ ఉంటున్నాం, స్తుతిస్తూ ఉంటున్నాం. కానీ ఒక్కసారి వాక్య రూపంలో ఏ విధంగా మనం ఆరాధిస్తున్నామో తెలుసుకుందామా? యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనము. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుణ్ణి మనం ఆరాధించేటప్పుడంట ఆత్మతోనూ సత్యముతోనూ మనము ఆరాధించే వారంగా ఉండాలంట. చాలామంది దేవుణ్ణి ఆరాధించే సమయంలో తమ పాపములను ఒప్పుకోకుండా, హృదయాన్ని శుద్ధి చేసుకోకుండా ఆరాధిస్తూ ఉంటారు. నీవు నీ పాపాన్ని కడుక్కోకుండా నీ పెదవులతో ఎంత ఆరాధించినా కూడా అది వ్యర్థమే. కాబట్టి ఎందుకక్క అట్లా చెప్తున్నావు, ఎందుకమ్మా అలా చెప్తున్నావు అనుకుంటున్నావేమో. అలా ఆరాధన దేవుని యొద్దకు చేరదు. ఎందుకంటే నీ హృదయంలో పాపం ఉంచుకొని నీ పెదవులతో దేవుని ఆరాధిస్తే అది దేవుని యొద్దకు ఎలా చేరుతుంది? కాబట్టి దేవుని ఎదుట మనము మొదటిగా నా హృదయాన్ని అపవిత్రపరచుకోకుండా మన యొక్క హృదయాన్ని పవిత్రపరచుకొని కడుక్కున్నట్లయితే అప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నా హృదయాంతరంగాల నుండి ఆరాధించగలిగిన ఆరాధనను దేవుడు మనస్ఫూర్తిగా అంగీకరిస్తారు. ఆ ఆరాధనకు దేవుడు ఇంపైన సువాసన వెదజల్లుతూ ఆయనకు ఒక సంతోషంగా ఉంటుంది. కాబట్టి నేస్తమా, మనము ఆరాధించే వారంగా ఉండాలి. ఆ ఆరాధన కూడా యథార్థంగా మనము ఆరాధించే వారంగా ఉండాలి. నీతిమంతులంగా, యథార్థవంతులముగా, నిష్కపటమైన మనసుతో మనము ఆరాధించే వారంగా ఉండాలి. బైబిల్లో చెప్తుంది కదా, నిష్కపటమైన మనస్సు మనకు ఎల్లప్పుడూ కూడా ఉండే వారంగా ఉండాలి. ఎదుటి వారిలో ఉన్న లోపాలను ఏలెత్తి చూపుకోవడం కాదు, కానీ మన హృదయంలో మొదటిగా నిజంగా నాలో అపవిత్రత ఉందా లేదా, పవిత్రంగా ఉన్నానా లేదా అని మనల్ని మనం ప్రశ్నించుకుంటూ పవిత్రత కలిగిన జీవితాన్ని జీవిస్తూ దేవునికి ఇష్టంగా బ్రతుకుదాం. ఆమేన్. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్.